బీఆర్ఎస్ అంటే ఏమిటి? ఎక్కడ, ఎప్పుడు, ఎలా యూజ్ చేస్తారు బీఆర్ఎస్ని? ఐడియా. సో సహినా, ఎనీ ఐడియా? నో సార్. నో సార్. ఓకే, శిల్పా గారు ఏమైనా ఐడియా ఉందా? లేదు సార్. ఓకే, డన్. సో యాక్చువల్గా బీఆర్ఎస్ అంటే ఏమిటి అంటే దీని ఫుల్ ఫామ్ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ అంటారు. మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి బ్యాంక్ నుంచి తెచ్చుకున్న స్టేట్మెంట్కి ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అవ్వకపోతే ఎక్కడైనా సమ్ మిస్టేక్స్ చేస్తున్నట్టు ఐడెంటిఫై చేయొచ్చు. వాటిని ఎలా ఎంటర్ చేస్తాం? మ్యాక్సిమం ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా బ్యాంకుతో రిలేటెడ్గా ట్రాన్సాక్షన్ జరిగి ఉంటాయి. వాటిని ఎలా ఎంటర్ చేయాలి? అసెట్స్ కొనేటప్పుడు కానీ, ఓకేనా, తర్వాత మనం డిపాజిట్ చేసేటప్పుడు కానీ, తర్వాత బ్యాంక్ నుంచి విత్డ్రా చేసేటప్పుడు కానీ, ఎవరికైనా అమౌంట్ పే చేసేటప్పుడు కానీ, అన్ని ట్రాన్సాక్షన్స్ అనేది బ్యాంకులతోనే జరుగుతాయి. సో రీకన్సిల్ అండ్ రీకన్సిల్ ఎలా చేయాలనేది కూడా ఈ ప్రాబ్లంలో మనం క్లియర్ కట్గా తెలుసుకోవడం జరుగుతుంది. ఓకేనా, నేను కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. బీఆర్ఎస్ బీఆర్ఎస్ పేజ్ నెంబర్ 27, ఆంధ్రప్రదేశ్. ఫస్ట్ ఆప్షన్ మెయింటైన్ అకౌంట్స్, ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టి రిమైనింగ్ అని నో పెట్టేయండి. ఓకే, అన్నీ డైరెక్ట్గా నేను క్రియేట్ చేస్తున్నాను. ఓచెస్లోకి వెళ్ళాను. ఫస్ట్ F6 Alt C. ఫస్ట్ ఏమిదానికి వసీం అండ్ మురళి ఇద్దరు కలిసి బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు. ఓకేనా, ఇప్పుడు మనం జస్ట్ ఇక్కడ క్యాపిటల్ అనేది చేద్దాం. క్యాపిటల్ అకౌంట్. ఇద్దరు అమౌంట్ యాడ్ చేసుకున్నామండి. ఎంత ఉంది ఇక్కడ? 8 lakhs టోటల్. 8 lakhs. తర్వాత బ్యాంక్, యూనియన్ బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ సేవ్. తర్వాత ఫర్నిచర్ పర్చేజ్ చేసాము విత్ చెక్తో, పేమెంట్లో పోస్ట్ చేయాలి. Alt C. ఫర్నిచర్ ఫిక్స్డ్ అసెట్. సో అమౌంట్ వచ్చేసి 50,000. ఇక్కడ వచ్చి చెక్ అంటే బ్యాంక్, యూనియన్ బ్యాంక్. తర్వాత బిల్డింగ్ రెంట్ తీసుకున్నామండి. ఇక్కడ అడ్వాన్స్ బిల్డింగ్ రెంట్. ఓకే, పేమెంట్ తీసుకున్నాం. Alt C. అడ్వాన్స్ బిల్లింగ్ రెంట్. యా, కరెంట్ అసెట్స్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ వచ్చేసి 1 lakh చెక్ అంటే యూనియన్ బ్యాంక్. తర్వాత ఓపెన్ అనదర్ అకౌంట్ ఇన్ సిండికేట్ బ్యాంక్ బై డిపాజిటింగ్ 50,000 బై యూనియన్ బ్యాంక్. సో ఇది మన కాంట్రాలో పోస్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి Alt C ఇస్తున్నాను. యూనియన్ బ్యాంక్ ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ. తర్వాత ఎంత? 50,000. ఇక్కడ వచ్చేసి సిండికేట్ బ్యాంక్ అకౌంట్ సేవ్ చేస్తున్నాను. తర్వాత క్యాష్ విత్డ్రా ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ 20,000. ఇది కూడా మనకి కాంట్రానే వస్తుంది. యూనియన్ బ్యాంక్ 20,000. ఇక్కడ వచ్చేసి పెట్టి క్యాష్ Alt C. క్యాష్ ఇన్ హ్యాండ్. తర్వాత టేకెన్ లోన్ ఫ్రమ్ ఇంటర్ఫెక్స్ సర్వీసెస్. యా, అంటే F6లో పోస్ట్ చేయాలి. Alt C ఇంటర్ఫెక్స్ సర్వీసెస్. ఇది వచ్చేసి లోన్స్ అండ్ లైబిలిటీ. యా, లోన్ టేకెన్ కదా. ఓకే, 75,000. ఇది వచ్చేసి యూనియన్ బ్యాంక్. తర్వాత రెంట్ పెయిడ్ పేమెంట్ తీసుకున్నాం. Alt C
రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో ఎంత? 8,000. 8,000. సిండికేట్ బ్యాంక్. తర్వాత నెక్స్ట్ ఇష్యూడ్ ఏ యూనియన్ బ్యాంక్ చెక్ టు ఇంటర్పెక్స్ సర్వీసెస్. పేమెంట్ తీసుకోవాలి, ఇంటర్పెక్స్ డెబిట్ చేయండి. ఎంత? 25,000. తర్వాత ఇక్కడ యూనియన్ బ్యాంక్ చెక్. తర్వాత ప్రింటర్ కాస్ట్ పేమెంట్ ఆల్ట్ సి. సో పేమెంట్ కాదు, F7 వస్తుంది, క్రియేట్ కదా, F7. ఇక్కడ వచ్చేసి ప్రింటర్ ఫిక్స్డ్ అసెట్స్. జర్నల్ తీసుకోండి. అమౌంట్ వచ్చేసి 10,000. ఇక్కడ వచ్చేసి ఆల్ట్ సి స్టార్ ప్రింటర్స్ సన్రీ క్రియేటర్స్. తర్వాత కమిషన్ రిసీవ్డ్ F6 ఆల్ట్ సి. ఇండైరెక్ట్ ఇన్కమ్ అమౌంట్ వచ్చేసి 65,000 క్యాష్. తర్వాత క్యాష్ డిపాజిట్ F4. సో వచ్చేసి క్యాష్ డిపాజిట్ కదా 23,000. ఇక్కడ సిండికేట్ బ్యాంక్. తర్వాత పేడ్ టు స్టార్ ప్రింటర్స్ పేమెంట్ తీసుకోవాలి. అమౌంట్ వచ్చేసి 10,000 సిండికేట్ బ్యాంక్. తర్వాత యూనియన్ బ్యాంక్ చార్జ్డ్ 500 పేమెంట్ తీసుకున్నాం. ఆల్ట్ సి బ్యాంక్ చార్జెస్ సంథింగ్ మీకు నచ్చిన పేరు పెట్టుకోండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ 500. ఇక్కడ వచ్చేసి యూనియన్ బ్యాంక్. తర్వాత నెక్స్ట్ పేడ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ పేమెంట్ ఆల్ట్ సి ఇంటరెస్ట్ లోన్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఇప్పుడు వచ్చేసి 5,000. ఇక్కడ చెక్ ద్వారా అంటే సిండికేట్ బ్యాంక్. తర్వాత క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ యూనియన్ బ్యాంక్ టు సిండికేట్ బ్యాంక్ కాంట్రా. యూనియన్ బ్యాంక్ వచ్చేసి 31,000. యూనియన్ బ్యాంక్ నుంచి సిండికేట్ బ్యాంక్. సో ఇలా ఎంట్రీస్ అని టోటల్గా బ్యాంకుతోనే ట్రాన్సాక్షన్ జరిగి ఉంటాయి. సో కాబట్టి మనం అన్ని ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేయాలి. చేసిన తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ఆల్ట్ F1 ఎక్స్పెండ్. మనకి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 51,500. యా. ఇప్పుడు ఏం చేయాలంటే వీటన్నిటిని అన్రీకన్సిల్లో ఉండే వాటిని రీకన్సిల్ చేసుకోవాలి. ఒకటే బుక్స్ ఆఫ్ అకౌంట్కి మ్యాచ్ అయ్యే విధంగా చేసుకోవాలి. అప్పుడు మనం బ్యాంకింగ్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్యాంక్ రీకన్సిలైజేషన్ ఎంటర్ ఇస్తే సిండికేట్ బ్యాంక్తో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగాయి అని చూపిస్తుంది. తర్వాత యూనియన్ బ్యాంక్తో ఎన్ని ట్రాన్సాక్షన్ జరిగాయి అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి బ్యాలెన్స్ యాజ్ పర్ కంపెనీ బుక్స్. ఇక్కడ వచ్చేసి మనకి 5,98,500 ఉంది. అమౌంట్స్ నెట్ రిఫ్లెక్టెడ్ ఇన్ బ్యాంక్ 8,75,000 ఉంది. రిమైనింగ్ అమౌంట్ ఈ పైదానికి యాడ్ అవుతే రెండు సేమ్ ఈక్వల్ అవుతాయి. బ్యాలెన్స్ యాజ్ పర్ బ్యాంక్ ఈక్వల్గా రావాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ రీకన్సిల్ చేసుకోవాలి అన్నిటినీ. సో రీకన్సిల్ ఎలా చేయాలి ఫస్ట్ చూద్దాం. ఒకసారి జస్ట్ చూపిస్తాను. ఇక్కడ చెక్ ప్రింటింగ్ ఓపెన్ చేస్తాను. ఇలా కూడా చూపిస్తుంది. లేదంటే చెక్ రిజిస్టర్డ్ ఇక్కడ చూడండి ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. ఇక్కడ అన్రీకన్సిల్డ్ వచ్చేసి సిండికేట్ బ్యాంక్ సంబంధించి 3 ఉన్నాయి. యూనియన్ బ్యాంక్ నుంచి 7 ఉన్నాయి. ఇవన్నీ అన్రీకన్సిల్ ఉండేటన్ని రీకన్సిల్లోకి వచ్చేయాలి. ఓకేనా? ఈ ప్లేస్లోకి వచ్చి ఇక్కడ రీకన్సిల్ ఇక్కడైనా ఇవ్వచ్చు. ఇంతకుముందు మీకు చూపించాను కదా, ఆ ప్లేస్కైనా వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు ఒక బ్యాంక్ చెక్ ద్వారా ఇచ్చినట్లయితే అది మీది సిండికేట్ బ్యాంకు, వాళ్ళు ఇచ్చింది మీకు SBI బ్యాంకు. మీరు ఏం చేస్తారు? వెళ్ళి మీ యొక్క సిండికేట్ బ్యాంకుకి వెళ్ళి ఆ SBI బ్యాంకు సంబంధించిన చెక్ని మీ సిండికేట్ బ్యాంకులోకి వెళ్ళి దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అది మ్యాక్సిమం 1 వీక్ లేదా 3 డేస్ పడుతుంది మీ యొక్క బ్యాంకులోకి అమౌంట్ పడడానికి. సో అలాంటప్పుడు ఆ డేట్ ఇక్కడ ఇచ్చుకోవాలి. మీ అకౌంట్లో పడిన డేట్ ఇక్కడ ఇచ్చుకోవాలి, బ్యాంక్ డేట్. ఓకే, ఇక్కడ మనం ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఇక్కడ డేట్లు మారవు కాబట్టి
నేను ఏం చేస్తాను, నెక్స్ట్ మంత్ తీసుకుంటాను 1/5 తీసుకుంటాను. ఇక్కడ అన్నిటికీ 1/5 తీసుకుంటాను. నెక్స్ట్ మంత్ తీసుకుంటాను. ఒరిజినల్ అయితే మ్యాక్సిమం 3 months లేదా 3 days తీసుకోవాలి. ఇప్పుడు అవన్నీ రీకన్సిల్ అయిపోతాయి. ఎంటర్ ఇస్తా, చూసారా? ఈ రీకన్సిల్లో ఉండేటన్ని రీకన్సిల్ ప్లేస్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మన యూనియన్ బ్యాంక్ కూడా ఓపెన్ చేద్దాం, ఇది కూడా మారుద్దాం. రీకన్సిల్ ఇక్కడ 1 April ఉంది కదా, ఇక్కడ నెక్స్ట్ 1/5 ఇస్తాను. 1/5 1/5 1/5 1/5 1/5 1/5 1/5 1/5 సేవ్ చేస్తాను. వచ్చేసాయా? రీకన్సిల్లో ఉండేటివన్నీ కూడా రీకన్సిల్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనకి ఈక్వల్గా కనపడతాయి అన్నీ. ఓకే, సో ఈ విధంగా రీకన్సిల్లో ఉన్న అన్ని ఎంట్రీస్ అన్నీ మనం రీకన్సిల్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ ఈక్వల్గా మనకి అంటే మనకి ఏంటంటే ఇక్కడ డేట్ ఇవ్వడం ద్వారా మనకి ఈక్వల్గా రావడం జరుగుతుంది. ఇది మనం చేసేది ఎడ్యుకేషన్ మోడ్ కాబట్టి మీకు ఇలాగా కనిపించట్లేదు. మీరు లైసెన్స్ వర్షన్లో చేస్తే బ్యాలెన్స్ యాజ్ ఫర్ బ్యాంక్లో ఈక్వల్ అమౌంట్ రావడం చూపిస్తుంది ఈ ప్లేస్లో నీట్గా. ఓకేనా? అది మీరు ఒరిజినల్లో సాఫ్ట్వేర్ పనిచేసినప్పుడు తెలుస్తుంది, క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ 9, ఇక్కడ 5, ఇక్కడ 2 రెండు కలిపితే మనకి 8 వచ్చేస్తుంది. ఓకేనా? ఈ అమౌంట్ ఇక్కడ చూపించేస్తుంది ఈక్వల్గా. ఆ విధంగా మీరు రీకన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. సేమ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఈక్వల్గా ఉండాలి, తర్వాత నీ స్టేట్మెంట్ నుంచి బ్యాంక్ నుంచి తెచ్చిన స్టేట్మెంట్ ఈక్వల్గా ఉండాలి. ఆ విధంగా మనం బీఆర్ఎస్ని చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ డౌట్స్? యో అంటే ఇప్పుడు మనకి రీక్యాన్సిలేషన్ అంటే సపోజ్ పేమెంట్ చేసింది క్యాన్సిలేషన్ వస్తుంది అంతేనండి. మీ బ్యాంకుతో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో మీరు బుక్స్లో రాసుకుంటారు కదా, ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బ్యాంకులో జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఒక మంత్కి వెళ్ళి తెచ్చుకొని స్టేట్మెంట్ తెచ్చుకొని ఈక్వల్ చేసుకోవాలి. రెండు ఈక్వల్ కావాలి. సో నాకు అదేంటంటే ఇప్పుడు మనకి ఆటో వాళ్ళు ఇస్తారు కదా, అంటే ఎట్లా అంటే అసెస్మెంట్ ఇస్తారు కదా ఒకటి, అంటే బ్యాంక్ సంబంధించి అమౌంట్ ఎంత పడింది అని చెప్పేస్తారు కదా. సో అది ఇదే కదా, లైక్ బ్యాంక్ రీకాన్సిలేషన్ కదా. అవునవును, అదే 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 మామూలుగా ఏంటంటే ఈ ఫైనాన్షియల్ సంబంధించి ఇస్తారు కదా. ఈ ట్రాన్సాక్షన్ ఈ అమౌంట్ ఏ పడింది, ఈ ట్రాన్సాక్షన్ ఏం పడింది, ఏ మంత్ లో ఏ డేట్ లో పడింది. ఓకేనా? అవన్నీ మీరు ఆ ప్లేస్ నేను చూపించిన ప్లేస్ లో ఇచ్చుకోవాలి. ఓకే ఓకే అదే. సో ఓకేనా? సో ఓకే, నెక్స్ట్ చూడండి 12th 1. ఇవన్నీ మీరు 12th లో మీకు తెలియని ఏమి లేవు. ఇక్కడ ఏంటంటే హోల్సేల్ షాపు, ఫ్యాక్టరీ, గోడౌన్, ఇవి రెండు గోడౌన్స్ క్రియేట్ చేసుకోవాలి అంతే. మరి రిమైనింగ్ అంతా సేమ్. ఆ ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు క్వాంటిటీ ఇస్తారు, రేట్ ఒకటి ఇవ్వకుండా సేవ్ చేసుకుంటారు అంతే. 6లో కానీ 7లో కానీ. మరి రిమైనింగ్ అంతా సేమ్. అంటే గోడౌన్స్ ఇక్కడ ఏం చేస్తారు, క్రియేట్లోకి వెళ్తారు. నేను F11కి వెళ్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ F11, ఇక్కడ ఈ ఆప్షన్ వేసి పెట్టండి, కంట్రోల్ చేసి సేవ్. ఇక్కడ గోడౌన్స్ వస్తాయి కదా, ఈ గోడౌన్స్కి వెళ్ళి క్రియేట్ చేసుకోవాలి. సో ఏమేమి చేసుకుంటారు, అక్కడ ఫ్యాక్టరీ హోల్సేల్ షాప్ ఒకటి చేసుకుంటారు, ఫ్యాక్టరీ గోడౌన్ ఒకటి చేసుకుంటారు. మీరు పర్చేజ్ చేసేటప్పుడే ఆ గోడౌన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి ఎంట్రీస్ అంతే. రిమైనింగ్ అంతా సేమ్. సో ఎక్కడైనా మీకు అర్థం కాని ఎంట్రీ ఉందా రాజా ఏజెన్సీలో? ఒకసారి చూడండి. రాజా ఏజెన్సీలో మీకు అర్థం కాని ఎంట్రీ ఏమైనా ఉందేమో చూడండి. సార్ ఒకసారి చెప్పరా? కూడా ఉంది లేదు అంతే. ఇక్కడ హోల్సేల్ ఒకటి, తర్వాత ఫ్యాక్టరీ, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఐటమ్స్ లేవు కదా, మళ్ళీ క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐటమ్స్ క్రియేట్ చేస్తాను ఒకటి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఐటమ్ వచ్చేసి మనం F11లో ముందు GST వేసేసుకోవాలి. మనం చేసే సర్వీస్ కదా ఈ ప్రాబ్లంలో. మళ్ళీ ఒకసారి మనం GST వేసేసుకోవాలి. ఆప్షన్ 37.
ఇక్కడ ఐటమ్ ఏమి ఇచ్చాడు? సోనీ టీవీ. టీవీ ఆల్ట్స్ ఇస్తున్నా, ఎన్ఓఎస్ నంబర్స్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. 18%. ఇక్కడ బయట ఇస్తున్నాను నేను, లోపల పోకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్కేప్ ఇస్తున్నాను. బి పర్చేస్. ఇక్కడ పర్సన్ వచ్చేసి క్యాష్ తీసుకుంటాను, జస్ట్ మీకు అర్థం అవడానికి. పర్చేస్కి పర్చేస్ అకౌంట్ తీసుకోవాలి. ఇక్కడ ఐటమ్ వచ్చేసి సోనీ. ఇక్కడ స్పేస్ ఇచ్చి గోడౌన్ సెలెక్ట్ చేయాలి. నాట్ అప్లికేబుల్ పెట్టుకొని స్పేస్, గోడౌన్ వచ్చేసి హోల్సేల్. ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి 10, రేట్ వచ్చేసి 30,000. ఇలా ఇచ్చుకోవాలి. ఓకే, మీరు సేల్ చేసేటప్పుడు కూడా ఏ గోడౌన్ నుంచి సేల్ చేయాలనేది అక్కడే ఉంటుంది. ఒకవేళ గోడౌన్ ఇవ్వలేదంటే మెయిన్ లొకేషన్ తీసుకోవాలి, మెయిన్ లొకేషన్. ఓకే, చూడండి ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయేమో దీంట్లో. 29లో కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఫ్రీ ఐటమ్స్ ఇచ్చారనుకోండి, జస్ట్ క్వాంటిటీ ఇచ్చి రేట్ ఇవ్వకండి, రేట్ ఇవ్వకుండా సేవ్ చేయండి అంతే. ఇలాగా ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు. ఓకేనా? సార్ సేమ్ అట్లాగేనా? అంతే. ఓకేనా? ఇంకా సర్వర్ టుమారో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా సంతోష్ ట్రేడర్స్ చూడండి, సంతోష్ ట్రేడర్స్ కూడా సేమ్. ఇక్కడ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ వస్తాయి. రిమైనింగ్ ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు, ఇప్పుడు నీకు చూపించాను కదా, ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు క్వాంటిటీ ఇవ్వకండి, జస్ట్ క్వాంటిటీ ఇచ్చి రేట్ ఇవ్వకండి, సేవ్ చేసేయండి అంతే. సేమ్ అంతే. సంతోష్ ట్రేడ్ కంప్యూటర్స్. పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్ తీసుకోవాలి, సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్ తీసుకోవాలి. సేమ్ అంతే. ట్రేడ్ డిస్కౌంట్ వచ్చినప్పుడు ఇక్కడ క్వాంటిటీ రేట్ పక్కన ఉంటుంది కదా, ఆ ప్లేస్లో తీసుకోండి. ట్రేడ్ డిస్కౌంట్ వచ్చినప్పుడు F11లో డిస్కౌంట్ కాలం ఉంటుంది కదా, దాన్ని ఎస్ చేసుకోండి, సరిపోతుంది. CGST, HGST నార్మల్గా ఇవ్వాల్సిందే కన్ఫామ్గా. ఓకేనా? పేజ్ నెంబర్ 32 ఓపెన్ చేయండి. అక్కడ అర్థం కాని ఎంట్రీ ఏమైనా ఉందో చూడండి. అర్థం కాని ఎంట్రీ 32లో. అట్లా చేసండి. సర్వేలు అనేది టుమారో నేను చెప్తాను. టుమారో సర్వేలో చెప్పేస్తే అడిగి థర్డ్ మీటర్ కంప్లీట్. ఓన్లీ ఒక పేరులో ఒకటి మిగిలి ఉంటుంది. తర్వాత షార్ట్ కట్ కీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత టెక్నికల్ పాయింట్స్ ఏమైనా ఉంటే అవి కూడా డిస్కస్ చేస్తాను. ఓకే, యా. ఏమైనా డౌట్స్ ఉన్నాయా శేష్ గారు? లేవండి. యా, సో అన్ని అర్థమవుతున్నాయి కదా, క్లియర్ కదా, అన్ని అర్థమవుతున్నాయి కదా. యా యా యా, గుడ్. సో అన్ని ఎలాంటి డౌట్స్ ఏం లేవు కదమ్మా, అన్ని అర్థమవుతున్నాయి కదా నీట్ గా. యా, చెయ్యండి. వీలైతే అర్థం కాకుండా వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ రిలేటెడ్ గా చూసుకోండి, ప్రాబ్లం లేదు. బట్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి దయచేసి, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తేనే మనకి అర్థం అవుతుంది. ఓకే, ఓకేనా? లోకేష్ గారు ఒక డౌట్ వచ్చింది. చెప్పండి చెప్పండి శేష్ గారు. మనము ఒక కాంట్రాక్ట్ ఉంది కదా, కాంట్రాక్ట్ అప్పుడు క్యాష్ డిపాజిట్ అన్నప్పుడు ఫస్ట్ మనం ఇది మామూలుగా దీంట్లో ట్యాక్సెస్ ఎవరు వచ్చినప్పుడు పైన క్యాష్ వస్తుంది, క్యాష్ బ్యాంక్ అకౌంట్ వస్తుంది కదా. క్యాష్ క్రెడిట్ వస్తుంది, బ్యాంక్ డెబిట్ అవుతుంది. క్యాష్ క్రెడిట్ వస్తుంది అంటే మనం క్యాష్ డిపాజిట్ చేస్తున్నాం కదా. అవును, క్యాష్ క్రెడిట్ అవుతుంది, గోస్ అవుట్ కదా, రియల్ రూల్ ప్రకారం. రియల్ క్రెడిట్ గోస్ అవుట్. సో అది క్యాష్ విత్డ్రా రివర్స్ వచ్చింది, క్యాష్ బ్యాంక్ క్రెడిట్ ఫ్రమ్ కంపెనీ, ఫ్రమ్ బ్యాంక్ కదా. ఫ్రమ్ బ్యాంక్ అంటే బ్యాంక్ నుంచి వస్తుంది, బ్యాంక్ గివర్ అవుతుంది. అవునవును, యా, అట్లా మనము మీనింగ్ తెలుసుకోవాలి. మీనింగ్ తెలుసుకుంటే అయిపోయింది, ఈజీ అవుతుంది. అది ఓకేలా? శిల్ప గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు సైలెంట్ ఉంటున్నారు. సార్ లేదు సార్.
ఓకే చేస్తున్నారా?